ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మన దేశంలో రాజకీయం చేయాలంటే కనీసం 4 రోడ్ల జంక్షన్ అన్నా ఉండాలి, లేదా కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ అయినా జరగాలి. అప్పుడే కదా సదరు నాయకుడు పవర్ ఏంటో సామాన్యుడికి తెలిసేది. మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి కూడా అదే ఫార్ములా ఫాలో అయింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ ను తిట్టడానికి రోడ్డెక్కిన నేతలకు అసలు సిసలు మహిళా శక్తి ఏంటో ఒక సామాన్య మహిళ కళ్ళకు కట్టినట్లు చూపించింది. మంత్రి గారు మైకులో చెప్పే మాటల కంటే ఆమె మంత్రి గారిని నిలదీస్తూ వేసిన ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు చూద్దాం. Did you not understand? Did you not understand? No, what is wrong with you? చూస్తున్నారు కదా, మహారాష్ట్ర రాజకీయం నిన్న జంబోరీ మైదాన్ సాక్షిగా రణరంగాన్ని తలపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ తిరుగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. సాయంత్రం 5 గంటలంటే ఆఫీసుల నుంచి జనం ఇంటికి వెళ్లే సమయం. ఈ 5 గంటల సమయంలో పిలుపునిచ్చింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అదే. సరిగ్గా అదే సమయంలో రోడ్లన్నీ కాషాయ జెండాలు మైకుల హోరుతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వందలాది కార్లు, బైకులు ఇంచు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇక గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక స్థానిక మహిళ ఓపిక నశించింది. తన చిన్నారిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్న ఆమె రోడ్డుపై జరుగుతున్న ఈ తంతంతా చూసి ఆగ్రహంతో ఇదిగో ఈ విధంగా ఊగిపోయింది. मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलो 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 आवाज कम करो, 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 समझने के लिए आ गए. నేరుగా వాహనం దిగింది. ర్యాలీ మధ్యలోకి దూసుకెళ్లింది. అక్కడున్న మంత్రి గిరీష్ మహాజన్ వాహనాన్ని అడ్డుకుంది. ఏమనుకుంటున్నారు మీరు? పక్కనే ఖాళీ గ్రౌండ్ ఉండగా రోడ్డు మీద ఇక్కడ విన్యాసాలేంటి? ఇక్కడ వందలాది మంది ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మీకు కనిపిస్తలేదా? ముందు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అంటూ హై పిచ్లో సదరు మహిళ విరుచుకుపడింది. ఇక ఆమె ఆవేశం చూసి మంత్రితో పాటు ఆయన అనుచరులు షాక్ తిన్నారు. గన్మెన్లు షాక్ అయ్యారు. అంతెందుకు, ఆమె వేగానికి అక్కడ ట్రాఫిక్ పోలీస్ సాబ్ కూడా కంగారు పడిపోయారు. తల్లి, ఇది రాజకీయ ర్యాలీ అని పోలీసులు నచ్చజెప్పబోతే అయితే మాకేంటి, మా దారి మాకు వదలండి అంటూ వారిని ఉత్తికి ఆరేసింది. మంత్రి అనుచరులు పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక సామాన్య మహిళ ఏకంగా మంత్రిని నడి రోడ్డుపై నిలదీయటం అంటే మామూలు విషయం కాదు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు ఫోన్లలో బంధించడంతో నిమిషాల్లోనే వీడియో వైరల్గా మారింది. ఇక విచిత్రం ఏంటంటే, మహిళల కోసం పోరాడుతామని చెబుతున్నటువంటి బీజేపీ ఈ ర్యాలీలోనే ఒక మహిళా నిరసన సెగ తగలటం విచిత్రం. సామాన్యుడికి రాజకీయం ముఖ్యం కాదు, టైంకి ఇంటికి వెళ్ళటం ముఖ్యమని ఆమె నిరూపించింది. పాపం మంత్రి గారు నిరసన ర్యాలీ సక్సెస్ అయిందని అనుకునే లోపే ఈ లేడీ సింగం వీడియో వైరల్ అయ్యి ఆయనకు గట్టి కౌంటర్గా మారింది. ఈ దెబ్బతోనైనా మన నేతలు ర్యాలీలు రోడ్ల మీద కాకుండా గ్రౌండ్లో చేసుకుంటారేమో చూడాలి. ఎస్, There is an empty ground there. There is an empty ground. Yes. मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं. Okay? Get out of here. Hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. ఈ మహిళ తెలిపినటువంటి నిరసన అంటే వారించిన తీరు కేవలం ఆ ఒక్క గొంతుక కాదు, మీ గొంతుక కాదా? ఏ రోజైనా మీరు తెల్లవారుజామున కానీ ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఏదైనా పార్టీలు రోడ్డు మీద ర్యాలీ చేస్తుంటే మీరు ఆఫీస్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని మీద హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో ఎవరైనా పార్టీలకు సంబంధించినటువంటి వారు ఈ విధంగా ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం మొదలు పెడితే ఎన్నిసార్లు ఆగిపోలేదు? ఏదైనా ప్రోగ్రాం అసలు తెల్లవారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా సిటీలో పరిగెడుతూ ఉంటారు. ఒక్క నిమిషం అటు ఇటు అయినా కానీ నెక్స్ట్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి షెడ్యూలే మారిపోతుంది. ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అలాంటి ఒక బిజీ లైఫ్లో
ఈ విధంగా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారో కామెంట్ చేయండి. ఈ మహిళ ఇప్పుడు అరిచినటువంటి అరుపులు కేవలం ఆ ఒక్క గొంతుక కాదు, సామాన్యుల అందరి గొంతుక కాదంటారా? మీరే చెప్పండి. Before you allow the damn traffic! No, I've been waiting! I have to pick up my damn child. I've been standing. When are you moving? There is an empty ground there. Go shout there! Now! Get out now! Fuck off! मैदान में जाके बोलिए ट्रैफिक को रोकते नहीं. Okay? Get out of here! Did you not understand? Did you not understand? अरे जाइए No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. मैडम There is an empty ground. Yes. चलो आओ आओ मैं Get out of here. अरे